నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. ఇగో మా అత్తమ్మతోని బేజా ఫ్రై చేయించుకొని తిందామని అడవికి వచ్చినాం మేము. ఇక మా అత్తమ్మ నాకు బేజా ఫ్రై చేసి అలా తినిపిస్తుంది అంటే ఎట్లెట్లుంటుందో చూద్దాం. ఇక మరి మా అత్తమ్మ చేసి చూపిస్తుంది అంటే ఇగో బేజాతోని మా అత్తమ్మ ఈ రోజు స్పెషల్ గా అడవిలో మంచిగా ఇక్కడ గుడిసె ఉన్నది, పక్కన కోతి, పక్కన వాటరు అన్ని సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ మంచి అన్ని ఉన్నాయి. మా అత్తమ్మ వండి చూపిస్తుందంట, తిందాం ఈ రోజు. మరి ఎట్లెట్లుంటుందో స్పెషల్ గా చేస్తుందంట. కట్టెల పొయ్యి మీద చేద్దాం. ఫస్ట్ కంచుడు పెట్టుకోవాలి. ఇట్లాంటి దాంట్లోనైతే మంచిగా ఏగుతుంది. బాగుంది అత్తమ్మ. మట్టి కావలసిన పదార్థాలు పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు. ఎంతైనా చేసుకున్నా మంచిగానే పడతామ్మా. ఒక 2-3 స్పూన్సా? ఒక 5 చెంచాలు. చాలా అత్తమ్మ? చాలు. 3 బేజాలు. 3 బేజాలకు కావాల్సిన పదార్థాలు ఇవి. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందాం. కాగింది నూనె. ఈ ఐడియా ఎందుకు వచ్చింది అత్తమ్మ నీకు అడవిలో బేజాలు చేయాలని? అన్ని టేస్టులు చేద్దామని. బాగానే తెల్లారిసరికే మేకపోతుని వేపించుకొని బేజాలు తీసుకొని వచ్చినావు. మనమే కోసుకుందాం ఈసారి. మన కోసినాం కదా అత్తమ్మ. అదే బేజాలు కోస్తుంది, మనవరాలు చేసి పెడితే కోడలు మర్చిపోతుంది. మనవరాలు అంటే బిడ్డ కదా మరి. ఎప్పుడు కోడలకే పెడితే ఎట్లా? అబ్బో బాగా పెడుతురు ఎప్పుడు కోడలకే. అవి వేయడానికి కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి కాసేపు వదిలేదాన్ని, మూత పెడదాం. బాగా వేగాలి, ఎర్రగా వేగాలి, మూత కావాలి. ఏమో అత్తమ్మ, ఈ బేజా కడుక్కోవాలనా? బేజా కడగద్దమ్మా. మరి ఈ బేజాని స్మెల్ వస్తుంది అంటారు కానీ ఏం స్మెల్ రాదు. స్మెల్ రాదు. మరి చూద్దాం, చూపెడతా. ఇప్పుడు నేను ఇట్లా స్మెల్ రాకుంటే ఎట్లా ఉండాలో చూపెడతా. అమ్మూటి అయ్యో ఇప్పుడే అంటే అత్తమ్మ ముట్టుకుంటే వాసన వస్తుంది అని. చేతికి పచ్చిది ముట్టుకుంటే వాసన వస్తుంది, ఉడికిన తర్వాత వాసన రాదని చెప్పిన నీకు. మూత పెట్టుకుందాం కాసేపు. ఎంతసేపు మగ్గాలి అత్తమ్మ? ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి, ఎర్రగా కావాలి, బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిగడ్డ. అడవిలో మంచిగా నీళ్ళ సౌండ్ అయితే సూపర్ వస్తుంది అత్తమ్మ. వస్తుంది, సౌండ్ వస్తుంది, నీళ్ళ సౌండ్ వస్తుంది. మరి వంట కూడా అట్లనే టేస్ట్ ఉంటది. అయినా ఈ కట్టెల పొయ్యి మీద కుండలో సూపర్ గా ఉంటది అత్తమ్మ. సూపర్ ఉంటుంది. బోనాలు మంచిగా అయినాయి కదా అత్తమ్మ? మంచిగా బాగా అయినాయి బోనాలు. అదే బోనాలు మంచిగా అయినాయి కానీ బేజా అయితే మనవరాళ్ళకి పెట్టుకున్నావు, బిడ్డలకు పెట్టుకున్నావు. బిడ్డలకు పెట్టలే, మనవరాలు అడిగింది నోరు తెరిచి అని పెట్టిన. మరి అడగక ఎప్పుడో వచ్చేటోళ్ళ వాళ్ళు, ఎప్పుడో ఒకసారి వచ్చేటోళ్ళకి పెట్టకుంటే అంతేలే. కోడలేడ గుర్తుంటది అప్పుడు మనవరాలు వచ్చిన. కోడలను చూసే తిరిగా కోడలను చూస్తారు. ఎందుకు చూడ, ముందే కోడలే, రేపు గంజి పోసేదే కోడలే. ఎవరు పోతారు గంజి? పోస్తాత్తమ్మా, పోయకపోతే ఏం చేస్తా? అయ్యో ఇవాళ నువ్వు అత్తవైతే రేపు కూడా నేనైతే కదా అత్తని. అది గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది కదా. తీయనా అత్తమ్మ? కాలుతుంది మరి, కలుపు. అత్తతో పాటు చేస్తుంటే ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక వేస్ట్ కోడలు. నీ అంత కాకపోయినా ఏదో అట్లా అత్తమ్మ. నా అంత ఏమున్నది, నా అంత కానీ కావాలి. నువ్వు నీ ఆశీర్వాదం ఉంటే గట్లనే అవుతా. ఇవాళ రేపు ఎట్టున్నారు కోడన్లు? ఉండాలి అత్తమ్మ. ఆ మాత్రం లేకపోతే ఎవరి జనరేషన్ తగ్గట్టు వాళ్ళు, ఆ మాత్రం లేకపోతే ఎట్లా? తినాలి మరి, ఉండంగానే కాదు. అత్త తింటే కోడలు తినదా అత్తమ్మ? అంత ప్రేమతో చేసి పెడుతున్నావు అడవిలోకి తీసుకొచ్చి మరి కోడల కోసం అని. తెల్లారి సరే పోయినావు, మేకలు గోపిచ్చిర్రు, బేజాలు తెచ్చిర్రు, వండి పెడితే గీ మాత్రం తిననయ్యా? తినడానికి చేత కదా అత్తమ్మ? తినాలి. నేను తినాను, నేను చెయ్యను.
నీకు అలవాటు కదా, నేను తినాను అన్నాడు. ఇష్టం నేను పెట్ట తింటారు అత్తమ్మ. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇవన్నీ చేసి పెట్టలేవారు మాకు. మీరంటే చిన్నప్పటి నుంచి మీ కొడుకులకు తలాయించి పెట్టి మీకు అలవాటు అయిపోయి. మరి మీ అమ్మ ఎందుకు పెట్టకపోయా? మరి మా అమ్మ పెట్టలే, ఎట్లయినా పెట్టలే కదా, మరి అత్త పెడితేనే తినాలి కదా. అదే తింటమ్మా. అబ్బో అంత ఈమె ప్రేమ ఉన్నట్టే చేస్తుంది నా మీద, పైకి ఏమైనా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎంత అత్తమ్మా? 2 చెంచాలు. ఫస్ట్ వేస్తారా పసుపు? నేనత్తమ్మా 1 టీ స్పూన్ అయినా. పసుపు తింటే కొంచెం ఎక్కువైనా కూడా యాంటీబయాటిక్ అంట కదమ్మా, మంచిదేనంట కదా. వేస్తా పసుపు, అన్ని కూరలలో ఎక్కువనే వాడతాం పసుపు. ఇదేనా నేర్పిన పని? ఒక పక్క కలుపుతా అంటే ఒక పక్క పోతానాయి ఉల్లిగడ్డలు. అదే అత్తమ్మ, మరి మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి స్టవ్ మీద వండబెట్టే మనం కట్టెల పొయ్యి అంటివి. అదే కుండలలో వండే వరకు మర్చిపోతాను అన్ని. అదే మరి తెలవని పిల్లని తీసుకొచ్చి గీడ అడవిలో కూర్చోబెడితే ఎట్లుంటది, మరి ఇట్లనే ఉంటది ముచ్చట. తెలుసుకోవాలి ఇక, తెలివని పిల్ల అన్నది అయిపోయింది ఇప్పటికి. ఎన్నిసార్లు చేస్తానో మొత్తలేదా? బాబా అన్ని తెలుసు ఇట్లా చుట్టాను మంచిగా, దాన్ని మధ్యలో ఓపెన్ చేసి ఉంటే ఉల్లిగడ్డలను నువ్వు చేస్తా అంటే నాతో పెడుతు అత్తమ్మా. ఇదే నేర్చుకోవాలని చేపిస్తానా. ఇది ఒకసారి ఇట్లా అనమన్నా, ఉల్లిగడ్డలు తొందరగా మాడకుంటూ ఉంటాయని ఇట్లా అనమని చెప్పిన. మంట బాగా మంతుంది అత్తమ్మ, కొద్ది మంట అంత ఉండని తగ్గి. ఇగో 3 బేజాలు వేస్తానా. బేజా కడుక్కోనికి అవసరం లేదా? కడగద్దు బేజా కడగద్దు, పురుగులు లేకుండా చూసుకోవాలి. దాంట్లో పురుగులు ఉంటాయి, పురుగులు లేకుండా దీంట్లో వేసినాం కదా, ప్లేట్లు వేసినాం కదా, పురుగులు ఉన్నాయా లేవా అనేది అర్థమైపోతుంది మనకు. మంచి బేజా కూడా ఇట్లనే ఉంటదేమో కదా అత్తమ్మ? ఏమోనమ్మా చూడలే, పోస్ట్ మార్టం చేసిన కాడికి పోయి చూసేద్దాం ఒకసారి. నీకు అంత ధైర్యం ఉందంటవా? ఏమో చూద్దాం. ఆ మూత పెట్టు కాసేపు. ఇట పెట్టేసాను అత్తమ్మ, పెట్టే. ఇది అంటుకుంటదేమో, తొందరగా అయ్యే రెసిపీ ఇది. తొందరగా అవుతుంది ఈ రెసిపీ. 5 నిమిషాలలో కావాలంటే ఇది అయిపోతుంది తొందరగా. అందుకోసం ఎట్టున్నత్తమ్మా నువ్వు అప్పుడు ఊరికే నీ కొడుకులకు బేజాలు పెట్టి ఇతలావు చేసేటట్టు. కరెక్టే. పొద్దుగాలో బేజా, మధ్యాహ్నమో బేజా, సాయంత్రమో బేజా. పొద్దున్న బేజాలు లేవులే, పొద్దున్నే బేజాలు, మధ్యాహ్నం సాయంత్రం బేజాలు లేవు. అంత వద్దమ్మ మంట నుంచి, మంట అంత వద్దమ్మతి, మాడిపోతుంది ఊకేనే. ఆల్రెడీ ఫ్రై కావాలి అత్తమ్మా? అది మంచిగా అయ్యేదాకా కావాలి, అది ఏగాలి మంచిగా ఏగేదాకా కావాలి. చపాతి, ఫ్రైడ్ రైస్, బగారన్నం, తెల్లన్నంలో కూడా మంచిగా ఉంటది బేజా. పరోటా, పూరి, దేనికైనా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇది కొంచెం తొందరగా కూడా అవుతుంది కదా, అవుతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా డబ్బు నుండి పెట్టచ్చు, కాకపోతే రేట్ ఎక్కువ. బియ్యాల రేపు రేటు గురించి ఎవరు ఆలోచిస్తారు అత్తమ్మ? ఆలోచించట్లే గానీ మరి రేట్ ఎక్కువ. ఏదైనా మంచిగా ఉంది అని అంటే ఏడికైనా పోయి తీసుకొచ్చుకుంటారు. అబ్బా సూపర్ ఉంది అత్తమ్మ. సేమ్ మన అదేమంటారు అత్తమ్మ, ఇది ఎగ్ ఆమ్లెట్ వేస్తాం చూస్తావా, ఫ్రై చేస్తే అట్లనే ఉన్నది. ఇష్టమైతేనేమో ఇట్లనే ఉంచుకోవచ్చు, లేదు అయ్యో అట్లా చేస్తే ఏందత్తమ్మా పాపం, దానికి దెబ్బ తగులుతుందో ఏమో. ఎవరికి బేజాక తినేటప్పుడు ఇంకా దెబ్బ తగులుతుంది. అయ్యో ఎంత బాధపడుతుందో ఏమో. అదే తినేటప్పుడు ఇంకా మంచిగా దెబ్బ తగులుతుంది. ఇంత జాలిగల్ల కూడలు అసలు. అయితే నేను జాలిగల్ల జాతిగా మీతో నిట్టుంటున్నా. అవునవును, లేకపోతే ఎక్కడ నా ఇల్లు నాది, నీ ఇల్లు నీదండి. ఇప్పటికి బేజాకు దెబ్బ తగులుతుందనే కోడలు నిన్నే చూసిన, ఎవరిని చూడలే ఇంతవరకు. అయ్యో మరి నిజం అత్తమాట, ముక్కలు చేస్తారా అత్తమ్మ? చెయ్యాలా, చెయ్యకపోతే మరి ఉప్పు కారం ఎట్ట పడుతుంది దానికి? అయ్యో పడుతుంది, ఉప్పు కారం ఎట్లా పడుతుంది?
ఈ ఆటను కోసినప్పుడు ఎంత ఫీల్ అవుతావో. నేను అందుకోసం ఉండను అత్తమ్మ అక్కడ. బేజా కోస్తేనే బేజాను కట్ చేస్తేనే ఇట్లా అంటే ఆటను కోసినప్పుడు అబ్బో అబ్బో యాటను కోసాడు మేకను కోసాడు నేను అస్సలు ఉండను ఆడ. కొంచెం వేగిన తర్వాత మాడిపోతుంది అమ్మ, మంట అవసరం లేదు ఎక్కువ. అగో కాలుతాంది, మంట వద్దు ఎక్కువ, చాలు. దీనికి సిమ్లో పెట్టే వండుకోవాలి, స్టవ్ మీద పెట్టి వండుకుంటే సిమ్లో వండుకోవాలి దీన్ని. కుసుకపోతాయి ఈ కట్టెలు. మళ్ళా మా అత్తనే తాగిచ్చింది, కోపం లేకుండా తాగిచ్చింది అంటావు. అవును, ఇంకా మొత్తం కోడల మీద ప్రేమ చూపించాలా, లోపల ఉంటది ఏ అత్తకైనంతే ఏ కోడలకైనంతే అత్తమ్మ. ఏమో మరి నాకు అట్లా అనిపించలే నీ దగ్గర, కానీ మరి ఇక ఇప్పుడు నువ్వేం కట్టెలు గుచ్చుతున్నా అని చెప్పి అనుకుంటా మేము వంగంటానా. ఏగింది అత్తమ్మ. ఉల్లిగడ్డ ఏగుడు ముఖ్యం, అది ఏగుతుంది మాది. మూత పెడదాం అత్తమ్మ, లేకపోతే కారం వేసుకోవాలి. కారం వేస్తే మాట కొద్దిసేపు మూత పెట్టు, ఊడ్చి నీట్గా. ఎందుకంటే ఇక్కడ ఇసుక అన్నీ ఉన్నాయి కదా అత్తమ్మ. తొందర కానీ అత్తమ్మ, గడ పక్కన నీళ్ళు వస్తున్నాయి, కాసేపు ఎంజాయ్ చేద్దామా? అవునత్తమ్మ చేద్దాం. వర్షాకాలం వర్షం పడతా అంటే ఈత కొడదామా? మరి కొడదాం అత్తమ్మ. అంత హుషారుగా ఉన్నప్పుడు కోడలు ఎంత హుషారు ఉండాలి అత్తమ్మ. మరి నాకు రాదుగా ఈత. ఏముంది, నీళ్ళలో కూర్చుంటే అదే వస్తుంది. కప్పకొచ్చి కప్పకి ఎవరైనా నేర్పిరా, లేకపోతే మా బ్రూలోకి ఎవరైనా నేర్పిరా ఈత? అలా కూర్చున్నామంటే ఈతనే ఉండాలి. కప్పలు బ్రూలో లెక్కనేనమ్మా. మనం కూడా అంతే అత్తమ్మ. అయ్యో అది పాప నోరు లేదు, మనకు నోరు ఉన్నది అంతే. దీని తర్వాత ఏం చేసుకుందాం? ఏమత్తమ్మా, నువ్వు ఏది చేసి పెడితే అదే తిందామని వచ్చినాయి. ఇయ్యాలి ఇక ముట్టిలు చేసుకుందాం. ఏం ముట్టిలు అత్తమ్మా? మటన్ ముట్టిలు, కీమా ముట్టిలు చేసుకుందాం. బేజాలేమో మంచిగా ఫ్రై చేసి పెట్టు, కోడలికేమో ముట్టిలు చేసి పెడతా. చూసిన ఇంతసేపు ఏమో బేజా పెడతా అని చూపించింది, లాస్ట్కి వచ్చేసరికి ఇది అయిపోయింది. ఇక అది దాని దగ్గరికి వచ్చేసరికి అది కూడా ఏం చెప్తావు? పెడతానో పెట్టిన తర్వాత తెలుస్తుంది. తల్లిగారి ప్రేమ తల్లిగారి ప్రేమే, అత్తగారి ప్రేమ అత్తగారి ప్రేమ. అదే కదా. చూద్దాం అత్తమ్మ. అవ్వగారు వండరట్రీ వండుతనే లేదంటివి, వండి పెట్టదు లేదు అత్తమ్మ. మరి వండి పెట్టాలంటివి, మరి తల్లిగారి ప్రేమ తల్లిగారే అంటావు. అయ్యో ముక్కలు ముక్కలు అయిపోయింది అత్తమ్మ పాపం. అయితే కారం ఎంత? కారం 3 స్పూన్లు. నేను అందాజ వేస్తానా, ఉజ్జాయింపులు వేస్తానా గానీ టీ స్పూన్ తోనే 3 టీ స్పూన్స్. 3 టీ స్పూన్స్. 3 బేజాలకి 3 టీ స్పూన్స్. గరం మసాలా, ధనియాల పొడి అన్ని కలిపి దంచుకున్నారు అత్తమ్మ. దీంట్లోకి ఇట్లనే వేసుకోవాలి. ఎలాచి, జీరా, చెక్క, లవంగాలు కలపాలి అత్తమ్మ. ఉప్పు కొద్దిగానే వేసినాం కదా, కొంచెం అదే ఉల్లిగడ్డలు మగ్గడానికి వేసి 1 స్పూన్ వేసిన. ఇప్పుడు 1 టీ స్పూన్ వేసిన. కరెక్ట్ గా సరిపోతుంది. ఏంటమ్మా ఇలా పొగ మొత్తం నేనే పగ పట్టినట్టుందిగా. అదే కోడల్ని తీసుకొచ్చి అడవిలో వంట చేపిస్తున్నామని. కోడలు పట్టిందో అడవి పట్టిందో? అడవి పట్టలే, కోడలు పట్టలే, పొగనే పట్టింది. అత్త మీరేనా? నీ కొడుకేనా? నీ చెల్లేనా? నీ అమ్మగారు ఊరేనా? ఏమో పాపం కోడలికి ఏం సంబంధం ఇలా? ఏం లేదు సంబంధం ఎందుకు ఉండదు. ఇక అందుకోసం నీ దగ్గరికి వస్తుంది అత్తమ్మ పొగ. అదే మూత పెట్టాను అత్తమ్మ. పెట్టు, కొంచెం సేపు మగ్గితే అయిపోయినట్టు. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 5 నిమిషాలు 5 నిమిషాలు అవసరం లేదు, 3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. తీయమ్మ తీ. చూడత్తమ్మా, చూడు ఎట్లా అయిందో. అయ్యో మాడబెడితే ఏమత్తమ్మా, దాని పానం ఎంత వెళ్ళిపోయినాయో పాపం. అయ్యో నీ పానం వెళ్ళిపోతుందా? దాని పానం వెళ్ళిపోతుంది. అయ్యో నా పానం కూడా వెళ్ళిపోతుంది అత్తమ్మ. ముక్కలు ముక్కలు చేస్తే మంచిగా ఉన్నదాన్ని.
అట్లా చేయకపోతే ఉడకకుండా నీ శ్వాసన వస్తుంది మరి. అయిపోయింది ఇక నీ దించుదాం. కొడుకు నువ్వే కదా తినేది. అయిపోయింది దించుదాం ఇక. ఇక బేజ్ అయింది. భలే తొందరగా అయిపోయింది అత్తమ్మ. తొయ్యరాని చుట్టాలు వస్తే 4 బేజాలు తెచ్చి మంచిగా ఫ్రై చేసి దొరకదు. తొయ్యరాని చుట్టాలు వచ్చినప్పుడు దొరకాలి. పంజా చుట్టాలు 24 గంటలు దొరుకుతాయి అత్తమ్మ. ఇగో సూపర్ అంటే సూపర్ అయ్యింది. ఇగో టేస్ట్ తిని టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం అత్తమ్మ. నచ్చితే వాళ్ళు కూడా మంచిగా ఇట్లా చేస్తే సూపర్ గా నచ్చుతుంది అందరికి. ఫ్రై చేసి చూడాలి వాళ్ళు కూడా మళ్ళీ అందరు. ఇంత ముద్ద పెడతావమ్మా నన్ను చిన్నగా పెట్టుకొని. అట్లనే తినాలి. అబ్బా కోపం అంతా అత్త అంటే కూడా చూపించింది చూసినావా. ప్రేమతో పెట్టింది అనుకోవచ్చు కదా, కోపంతో పెట్టినా నేను. గీతలా ముద్ద పెడతారు అత్తమ్మ. ఇక తింటున్నా అత్తమ్మ. నువ్వు తినత్తమ్మ ఫస్ట్. నువ్వు తిన్నాక అత్త తిన్నాకనే ఎప్పుడైనా కోడలు. అబ్బో ప్రేమ అంటే గిట్లు ఉండాలి మరి. ఏదో ఓ కొడుకుండని చెప్పేసి ఇంతలా ముద్దలు చేసి పెడుతుంది కోడలు. ప్రేమ నువ్వు తింటున్నా అత్తమ్మ. నువ్వు తిన్నాక నేను తిట్టత్తమ్మ. బా అమ్మా ఉందంటే బబ్బబ్బా చెయ్యరాని టేస్టులు చేపిస్తున్నావు. అడవి తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఉంది. మీరు కూడా ఇట్టనే ట్రై చేయండి. బాగుంది అస్సలు. సూపర్ అంటే సూపర్ అసలు.